కొచ్చి తీర సమీపంలో లైబీరియాకు చెందిన ఎంఎస్సీ ఎల్సా-3 నౌక సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. నౌకలోని 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. మునిగిపోయిన షిప్లో 640 కంటైనర్లు ఉండగా అందులో 13 కంటైనర్లలో ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. 12 కంటైనర్స్లో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లుగా ప్రకటించింది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మునిగిన కంటైనర్స్ లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీంతో కొచ్చి తీరంలో హై అలర్ట్ ని ప్రకటించారు అధికారులు. కంటైనర్లు గాని అందులో నుంచి వచ్చే ఇంధనం గాని తీరం వైపునకు వస్తే అస్సలు తాకొద్దని కేరళ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఈ క్రమంలో లీక్ అయిన ఆయిల్ సముద్రంలో ఎంత మేర వ్యాపించింది అని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. దానికోసం ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీని వినియోగించే విమానంతో సముద్రంలో చక్కర్లు కొడుతున్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు చేపట్టారు. నూట 84 మీటర్ల పొడవున్న ఈ షిప్ మొదట కొచ్చి సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ఒరగగా కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. క్రమంగా ఇవాళ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. లైబీరియాకు చెందిన ఎంఎస్సీ ఎల్సా-3 అనే నౌక కొచ్చి తీర సమీపంలో సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. అయితే నౌకలో 21 మంది వరకు కూడా భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. అయితే మునిగిపోయిన షిప్లో 640 వరకు కంటైనర్లు ఉన్నాయి. అందులోని 13 కంటైనర్స్లో ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అయితే 12 కంటైనర్స్లో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో డీజిల్ ఉన్నట్టుగా, ఇంకా 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లుగా కూడా ప్రకటించింది. దీంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు కాస్ట్ గార్డ్స్. వాళ్ళంతా కూడా ఎవరైనా సరే మునిగిన కంటైనర్స్ ఏదైనా తీర ప్రాంతానికి వస్తే వాటిని ముట్టుకోవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మీరు విజువల్స్లో చూస్తున్నారు. కోస్ట్ గార్డ్స్ మొత్తం అందులో మునిగిపోయిన 21 మందిని కూడా రక్షించే విజువల్స్ని మీరు చూస్తున్నారు.